నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వ్యూహం పన్నడంలో ఆయనకు ఆయనే సాటి దెబ్బ కొట్టాడంటే శత్రువుకు కోలుకోటానికి దశాబ్దాలు పడుతోంది. దేశం మొట్టమొదటి అనే నినాదాన్ని నరాల్లో జీర్ణించుకున్న నాయకుడు. విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారు, కానీ ఆయన గురి మాత్రం ఎప్పుడూ తప్పదు. తాజాగా హిందూ మహాసముద్రంలో చైనా వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెడుతూ మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు డ్రాగన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయ్యవారిని నమ్మితే అంబలి కూడా దొరకదు అన్నట్టు ఒకప్పుడు భారత్ అంటే ప్రపంచ దేశాల్లో చిన్నచూపు ఉండేది. కానీ వాళ్ళ పరిస్థితి మారింది. పిడికెడు గింజలు పెట్టినా పెట్టకపోయినా పరువు దక్కించుకోవాలి అంటారు పెద్దలు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తూ దేశ గౌరవాన్ని ఎవరెస్టు శిఖరమంతా ఎత్తుకు తీసుకెళ్లిన వ్యక్తి మోదీ. ఆయన శైలే వేరు, ఆయన లెక్కలే వేరు. ఎవరికి ఎక్కడ చెక్ పెట్టాలో, ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే సంపాదన. ఇది నేటి కాలంలో మెజారిటీ నాయకుల సిద్ధాంతం. కానీ మోదీ నిఘంటువులో సంపాదన అనే పదానికి తావులేదు. తనకంటూ ఒక కుటుంబం లేని వ్యక్తి. దేశమే తన కుటుంబంగా బతుకుతున్న యోగి ఆయన. కొందరు నేతలు పదవుల కోసం పాకులాడుతుంటే మోదీ మాత్రం నేషన్ ఫస్ట్ అనే నినాదాన్ని గుండెల్లో నింపుకున్నారు. తనను ఎన్ని రకాలుగా దూషించినా, వ్యక్తిగతంగా ఎంత అవమానించినా ఆయన చిరునవ్వుతోనే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆయన లక్ష్యం వ్యక్తిగత ప్రతిష్ఠ కాదు, దేశ అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ మోదీపై ఎన్నో బాణాలు ఎక్కుపెట్టింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని దేశమంతా గోల చేసింది. కానీ చివరకు తేలిందేమిటి? అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అనుకున్నారో ఏమో, కానీ విపక్షాలు ఆధారాలు లేకుండా అరిచి గీ పెట్టినా ప్రజలు మాత్రం మోదీ నిజాయితీని నమ్మారు. చైనాకు లొంగిపోయాడని కాంగ్రెస్ ఆరోపణలు చేసినప్పుడు గల్వాన్ లోయలో భారత జవాన్లు చూపిన ధైర్యం, మోదీ ఇచ్చిన అండా చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఇప్పుడు తాజాగా అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కానీ దేశ మౌలిక సదుపాయాల కల్పనలో, పారిశ్రామిక వృద్ధిలో ఈ సంస్థల పాత్రను విస్మరించలేం. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్న చందంగా అధికారానికి దూరమైన విపక్షాలు చేసే ఆరోపణలు మోదీ వేగాన్ని ఆపలేకపోతున్నాయి. మోదీ ఎవరినైనా అణిచివేస్తారనే విమర్శ ఒకటుంది. కానీ వాస్తవానికి అది అణిచివేత కాదు, వ్యవస్థను ప్రక్షాళన చేయటం. చెడపకురా చెడేవు అన్న సామెత రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు నిలబడాల్సిందే అనేది మోదీ సిద్ధాంతం. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బతికిన వారికి ఇప్పుడు మోదీ పాలనలో పట్టు చిక్కడం లేదు. అందుకే ఆయన్ను నియంతగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆయనలో ఒక రక్షకుణ్ణి చూస్తున్నారు. రాళ్లతో కొడితేనే కదా ఆ రాళ్లతో కోట కట్టుకోవచ్చు అని నిరూపించిన నాయకుడు మోదీ. విమర్శలను దీవెన్లుగా మార్చుకొని దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారు. మోదీ లాంటి నాయకుడికి దేశం పట్ల పుట్టెడు భక్తి, అంతకు మించి కార్యదక్షత ఉన్నాయి. ప్రత్యర్థులు ఎన్ని కుతంత్రాలు పన్నినా మోదీ రథం మాత్రం ఆగదు. ఎందుకంటే ఆయన వెనక ఉంది అధికారం మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల నమ్మకం. అతిశయం ఎప్పుడూ ఆపదనే తెస్తుంది. కానీ అండగా ఉండేవారుంటే ఆ ఆపద కాస్త అవకాశంగా మారుతుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు హిందూ మహాసముద్రంలో జరుగుతుంది. కశ్మీర్కు దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. ఒకప్పుడు చైనా కరకు పిడికిలిలో చిక్కుకొని విలవిల్లాడింది. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మారింది. డ్రాగన్ ఆధిపత్యాన్ని చెక్ పెడుతూ భారత్ తన వ్యూహాత్మక ముద్రను వేస్తోంది. ప్రధాని మోదీ చాణక్యం ఇప్పుడు సియాచెల్స్ తీరంలో అలలు రేపుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? సియాచెల్స్ కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా మొజాంబిక్ ఛానల్ మార్గానికి ఇది గుండెకాయ వంటిది. గతంలో చైనా తన అప్పుల ఊబి విధానంతో ఈ చిన్న దేశాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఆర్థిక సాయం పేరుతో లోపలికి ప్రవేశించి సియాచెల్స్ను ఒక సైనిక స్థావరంగా మార్చుకోవాలని చైనా ప్రయత్నించింది. బెదిరింపులు, ఒత్తిళ్లు వెరిసి ఆ ద్వీపదేశం సార్వభౌమత్వం ప్రమాదంలో పడింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చైనా సాయం పొంది సియాచెల్స్ తీరని అప్పుల్లో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న
సియాచెల్స్ ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. ఇది కేవలం స్నేహహస్తం మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో చైనాను నిలువరించే బలమైన వ్యూహం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సియాచెల్స్ కు భారత్ $175 మిలియన్ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా సియాచెల్స్ లో భారత్ ఒక శక్తివంతమైన నావీ బేస్ ను ఏర్పాటు చేయబోతోంది. ఇది హిందూ మహాసముద్రంలో మన నౌకాదళం యొక్క నిఘా సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. అయ్యో, పనికి ఆలోచన కావాలి. అప్పుల ఊబి నుంచి బయటపడటానికి అసలైన మిత్రుడు కావాలి. సియాచెల్స్ విషయంలో భారత్ అదే మిత్రధర్మాన్ని ప్రదర్శిస్తోంది. చైనా బెదిరింపులకు కాలం చెల్లిందని, హిందూ మహాసముద్రం ఎవరో ఒకరి సొత్తు కాదని భారత్ స్పష్టం చేస్తోంది. సియాచెల్స్ లో అడుగుపెట్టడం ద్వారా మోదీ ప్రభుత్వం కేవలం ఆర్థిక సాయం మాత్రమే చేయలేదు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఒక సూపర్ పవర్ అని మరోసారి నిరూపించింది. నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయొచ్చు, కానీ సముద్ర కెరటాన్ని ఆపటం ఎవరితరం కాదు. హిందూ మహాసముద్రంపై పట్టు కోసం డ్రాగన్ వేస్తున్న ఎత్తుగడలకు ఇప్పుడు భారత్ చెక్ పెట్టింది. పొరుగు దేశాలకు కేవలం అప్పులిచ్చి ఆక్రమించుకోవడం చైనా నైజమైతే, అక్కున చేర్చుకుని అభివృద్ధి చేయడం భారత్ సంప్రదాయం. హిందూ మహాసముద్రం కేవలం నీటి జలరాశి మాత్రమే కాదు, అది ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ. ఇక్కడ పట్టు సాధించేందుకు చైనా గత దశాబ్ద కాలంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరుతో భారత్ను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను తిప్పికొడుతూ మెరీషియస్లోని అగలేగా దీవిలో భారత్ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును పూర్తి చేసింది. మారిషస్ను కేవలం ఒక మిత్రదేశంగానే కాకుండా తన కుటుంబ సభ్యునిగా భావించిన భారత్ అక్కడ గూడులేని వారికి నీడను, పనిలేని వారికి నైపుణ్యాన్ని అందించింది. అది ఆ దేశ ఆర్థిక సామాజిక భద్రతకు వెన్నుముకగా మారింది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైంది 3 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ మరియు జెట్టి నిర్మాణం. ఇది భారత నేవీ ఒక బలమైన స్థావరంగా పనిచేయనుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన మొజాంబిక్ ఛానెల్ వైపు చైనా షిప్పింగ్ రాకపోకలను గమనించటం ఇప్పుడు భారత్కు సులువు అవుతుంది. గతంలో అగలేగా దీవిలో భారత్ జోక్యాన్ని అడ్డుకునేందుకు చైనా అనేక ప్రయత్నాలు చేసింది. స్థానిక ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు నిర్వహించింది. కానీ మారిషస్ ప్రభుత్వం భారత్ వైపే మొగ్గు చూపింది. ఇది భారత్ సాధించిన దౌత్య విజయం. చైనా ఎన్ని కుయుత్తులు పన్నినా భారత్ తన నిజాయితీతో మారిషస్ మనసు గెలుచుకుంది. గతంలో చైనా చేసిన బెదిరింపులు, సృష్టించిన ఆటంకాలు అన్నీ ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి. వ్యూహాత్మక అగలేగా ఇప్పుడు భారత నిఘా నీడలోకి వచ్చింది. భారత ఆర్థిక సాయంతో గృహ నిర్మాణం, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. మొజాంబిక్ ఛానెల్ వైపు చైనా షిప్పింగ్ రాకపోకలను గమనించేలా భారత నేవీ బేస్ ఏర్పాటవుతుంది. గతంలో చైనా బెదిరింపులు విఫలమైన నేపథ్యంలో ఈ అడుగు వ్యూహాత్మకం. చైనా మరియు పాకిస్తాన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రాంతం సియాచెన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ చొరవతో భారత సరిహద్దుల చుట్టూ ఉచ్చు బిగుస్తుంటే సియాచెన్ బేస్ దానికి గట్టి సమాధానం చెప్తోంది. సియాచెన్ మన ఆధీనంలో ఉండటం వల్ల చైనా పాక్ కలిసే అవకాశం లేకుండా భారత్ అడ్డుకోగలుగుతోంది. అక్కడి నుండి కారకోరం పాస్ మరియు చైనా కదలికలను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. చైనా మన దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో శ్రీలంక, మయన్మార్, మాల్దీవులు నౌకాశ్రయాలను నిర్మిస్తూ భారత్ను చుట్టుముట్టాలని చూస్తోంది. దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. అయితే భారత్ ఇప్పుడు నెక్లెస్ అండ్ డైమండ్స్ వ్యూహంతో దీన్ని తిప్పికొడుతోంది. ప్రధాని మోదీ కేవలం ఆయుధాలతోనే కాదు, ఆర్థిక ఆయుధంతో కూడా చైనాను కట్టడి చేస్తున్నారు. హిందూ మహాసముద్రం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ. ఇక్కడ భారత్ తన నౌకాదళ శక్తిని అపారంగా పెంచుకుంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్ కూటమి ద్వారా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేస్తోంది. భారత్ కేవలం తన తీరాన్నే కాదు, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ వాణిజ్యాన్ని కాపాడే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా అవతరించింది. చైనా అప్పుల ఆశ చూపి దేశాలను ఆక్రమించాలని చూస్తుంటే భారత్ భరోసా ఇచ్చి మిత్రులను సంపాదించుకుంటోంది. సరిహద్దుల్లో సియాచెన్ శిఖరం, సముద్రంలో నౌకాదళ గర్జన వెరసి నవభారత్ ఇప్పుడు
ప్రపంచ వేదికపై ఒక తిరుగులేని శక్తి. దేశం కోసం చేసే పనిలో వెనకడుగు వేయని నైజం మోదీది. సియాచెల్స్ ప్రాజెక్ట్ చైనాతో భారత్ తలపడటమే కాదు, సముద్రపు పాలకుడు ఎవరో ప్రపంచానికి చాటి చెప్పడం.